హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపతో చేతులు కలిపి శివన్నారాయణను గెలిపించిన జ్యోత్స్న, అది ఎలా జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక దీప అయితే ఎలాగైనా వంటల పోటీలో గెలిచి శివన్నారాయణ పేరు నిలపాలని అనుకుంటుంది. జ్యోత్స్నతో, మనం ఈ పోటీలో గెలిస్తే నాకన్నా నీకే ఇంట్లో విలువ ఎక్కువ అవుతుంది. స్వయంగా శివన్నారాయణ మనవరాలే ఈ పోటీలో పాల్గొని ఆయనని గెలిపించింది అని అందరూ నిన్నే మెచ్చుకుంటారు. ఇది నీకొక మంచి అవకాశం. మన ఇద్దరి మధ్య ఉన్న పగలు తర్వాత చూసుకుందాం, కాని ఇప్పుడు మన రెస్టారెంట్ పరువు మరియు తాతగారి పరువు మన చేతిలో ఉంది. ఇంకా మనం ఈ పోటీలో గెలిస్తే అసలు వంటి రాణి జ్యోత్స్న ఈ పోటీలో తన తాతగారి పరువు కోసం వంట చేసింది అని అందరూ నిన్నే మెచ్చుకుంటారు అని దీప చెబుతుంది. ఆ మాటలతో జ్యోత్స్న ఆలోచించి సరే అని దీపతో చేతులు కలుపుతుంది. దానితో సూరజ్ మరియు కార్తీక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో పక్క ఇందంతా చూస్తున్న మాలిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా కేవలం అరగంట మాత్రమే సమయం ఉండటంతో జ్యోత్స్న అయితే దీపకి ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తుంది. సహజంగానే దీపకి వంటల్లో మంచి అనుభవం ఉండడంతో అన్ని వంటలు చాలా త్వరగా చేసేస్తుంది. రెండు వైపులా వంటలు చేయడం పూర్తి అవడంతో మరియు సమయం కూడా అయిపోవడంతో ఇప్పుడు ఎవరి వంటలు బాగా ఉన్నాయో అని జడ్జెస్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రెండు వైపులా 5 రకాల వంటలు, మొత్తం 4 జడ్జెస్ టేస్ట్ చేస్తారు. ఇంకా రిజల్ట్స్ అన్ని నోట్ చేసుకుంటారు. రెండు వైపులా అందరూ చాలా టెన్షన్గా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు జడ్జెస్ అయితే అన్ని రకాల వంటలు టేస్ట్ చేసిన తర్వాత అందరికంటే మంచిగా వంటలు చేసింది దీప మరియు జ్యోత్స్న అని డిక్లేర్ చేస్తారు. దానితో మాలిని చాలా కోపంగా దీప వైపు చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క శివన్నారాయణ, సుమిత్ర, కార్తీక్ మరియు సూరజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్యోత్స్న అయితే దీపని హాగ్ చేసుకుని థాంక్స్ కూడా చెబుతుంది. ఇక అందరూ కూడా దీప మరియు జ్యోత్స్నని చాలా మెచ్చుకుంటారు. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇంతకీ జ్యోత్స్న మారుతుంది అంటారా? నాకైతే జ్యోత్స్న మారడం అనేది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. మీకు ఏమని అనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.